హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. సో మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారండి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ గురించి కాన్సెప్ట్ అయితే. ఈ గిఫ్ట్ డీడ్ అనేది మైనర్కి ఇవ్వచ్చా లేకపోతే ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటని అడిగారండి. ఓకే అండి. సో గిఫ్ట్ డీడ్ అనేది ఏంటంటే మైనర్కి అయితే ఇవ్వచ్చండి. ఇక్కడ చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏంటిది, ఆ గిఫ్ట్ డీడ్ మనం మైనర్కి ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ అనేది ఏంటి, ఇక్కడ మనకి మొదట ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ ఉండొచ్చు, లేకపోతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఉండొచ్చు. అయితే మూవబుల్ ప్రాపర్టీకి అయితే మనం ఏం మాట్లాడుకున్నామంటే రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు. అయితే ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే అవసరం అండి. అయితే ఇప్పుడు మనం ఎవరికైతే ఈ గిఫ్ట్ డీడ్ రాస్తున్నామో ఆ వ్యక్తి మైనర్ గర్ల్ లేకపోతే మైనర్ బాయ్ ఎవరైనా పర్లేదండి. ఆ మైనర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ నేచురల్ గార్డియన్స్ అంగీకారం అయితే కంపల్సరీగా కావాలండి. ఎవరైతే అతని తల్లి కానీ లేదా ఆమె తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో మైనర్ యొక్క వాళ్ళ యొక్క అంగీకారం అయితే ముందుగా కావాలండి. సో అంగీకారం ఇచ్చినప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ రాసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని మేము అంగీకరిస్తున్నామని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. అయితే ఈ గిఫ్ట్ డీడ్ రాసినప్పుడు ఎలాంటి కండిషన్లు పెట్టకపోయినా సరే వాళ్ళకి ఎవరైతే ఆ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చే వరకు అదైతే వాళ్ళ గార్డియన్కి అయితే చూసుకోవాలండి. అంతేగాని వాళ్ళైతే అమ్మడానికి అయితే లేదండి. ఇన్ కేసు కనుక అమ్మాలంటే కనుక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టుని అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే గిఫ్ట్ డీడ్లో ఎవరైతే గిఫ్ట్ డీడ్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనుక ఏమైనా కండిషన్ పెడితే కనుక అంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ప్రాపర్టీని అమ్మడానికి లేదు అనే చిన్న కండిషన్ కనుక అందులో మెన్షన్ చేస్తే కనుక సో ఆ గిఫ్ట్ డీడ్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా అవ్వడానికి అవ్వదు, త్రూ కోర్టు ద్వారా వెళ్ళినా అప్పుడైతే అవ్వదండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. సో గిఫ్ట్ డీడ్ అనేది ఏంటంటే మైనర్కి ఇవ్వచ్చు. పూర్తి హక్కులు అనేవి ఏంటంటే ఆమెకి అని ఆ మైనర్కి మేజర్ అయిన తర్వాత అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సో ఇదైతే యాక్సెప్ట్ అయితే అవుతుంది. అదేవిధంగా ఏంటంటే పూర్తి రైట్స్ అయితే ఆ ప్రాపర్టీ మీద పూర్తి రైట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.